ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుచున్న వారిని చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 19:13 చూద్దామండి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఏంటదండి? దురాభిమాన పాపంలో పడకుండా మనల్ని కాపాడమని అడగాలి. పాపంలో పడేసే స్నేహాల కన్నా పవిత్రతలో ఉండే స్నేహమే మిన్న. పవిత్రతలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది, దేవుని నడిపిస్తాడు. మనము పాపంలో పడేసే స్నేహం కన్నా ఎంతటి పాపినైనా మార్చగలిగేది ఏంటంటే దేవుని వాక్యము. ఎంతటి పాపినైనా సరే మార్చగలిగేది ఒక దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, ప్రభువు ప్రార్థన మాత్రమే. బలహీనతకు నువ్వు చోటిస్తే ఏమవుతాము? మనం ఆ బలహీనతలోనే పడిపోతాము. ఆ బలహీనతకు మనము ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. నిన్ను బలహీనత ఏం చేస్తుందంటే బానిసత్వంగా చేస్తుంది. బలహీనత మనం పాపంలో పడకుండా నిలవబడాలి అంటే దేవుని వాక్యమును గైకొనాలి. మనం ఎప్పుడునూ కూడా ఒకరిని నిందించేవారిగా కాదు, ఒకరిని ద్వేషించేవారిగా ఉండకూడదు. ఎప్పుడునూ కూడా మనం పాపంలో పడకుండా నిందారహితుడమై ఉండాలి. మనము నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. ఏంటంటే మన పాపంలో నుండి మనము పోవాలని మనము ఇది చెప్తున్నాం అనుకోండి, వాక్యం చెప్తున్నాము. అది పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే మన చూపు పాపమే. మన చూపే మోహపు చూపే పాపము. మన నోరు పాపం చేస్తుంది, మన నడవడిక పాపము. మన ఏదో పాపం చేస్తేనే పాపం కాదు, ప్రతిదీ కూడా పాపం. ఎదుటివారిని నిందించినా కూడా అది ఒక రకమైన పాపమే. మనం బలహీనతలో పడకుండా అడగాలి. మన బలహీనతలో పడుకోకుండా మన సేవకుని ఆబ్జేయమని మనం అడగాలి. సేవకులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి, వాక్యమునకు దగ్గరగా ఉండాలి. అంతేగాని మన బలహీనతకు చోటు ఇవ్వకూడదు. ఆ బలహీనత ఏం చేస్తుందంటే బానిసత్వంగా చేస్తుంది. అందుకని మనం జాగ్రత్త కలిగి ఈ లోకాన్ని ఏది కోల్పోకూడదు. ఎప్పుడు కూడా ఈ లోకంలో కూడా ఏది కూడా కోల్పోకూడదు. పర్వాలేదులే, నేను బాగానన్నానులే అని అనుకోకూడదు. ప్రభు ప్రేమను మాత్రం ఎప్పుడును కూడా కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుని ప్రేమను కోల్పోకూడదు. ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను కానీ నాకు దేవుడు తోడున్నాడని అనుకోకూడదు. కానీ ప్రభువు విడువడు. ఎప్పుడు కూడా మనల్ని ప్రభు విడువడు. ఎంత నష్టపరుచుకున్నా సరే, ఎంత నష్టం వచ్చినా సరే పర్వాలేదులే, కానీ నిత్యము కూడా దేవుని రాజ్యముని మనము వెతకాలి. ఎప్పుడును కూడా నిత్య రాజ్యాన్నే మనము వెతకాలి. మనము పాపంలో పడకుండా అలా నిలకడగా ఉండాలి. ఎప్పుడు ఉంటామో వాక్యమును గైకున్నప్పుడు. మనము పాపంలో పడేసే స్నేహాలకు దూరంగా ఉండాలి. పాపము చేసుకోకుండా దేవుని ఆరాధించాలి. దేవుడు మన దేహములను నిర్మించలేదు కానీ దేహమంతయు నిర్మించాలని, నిర్మూలంగా చేయాలని అనుకున్నాడు. మన దేహమంతయు కూడా దేవుని ఆలయమై ఉన్నది. ఆ ఆలయమును మనం ఏం చేయాలి? శుద్ధి కలిగి ఉండాలి. అంతేగాని మనం పాపంలో పడిపోయేవారిగా ఉండకూడదు. యెహోవా నా ఆశ్రయ దుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా అగునుగాక. ఏంటదని? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం. మనం హృదయంలోని ధ్యానించుకోవాలి దేవుని వాక్యం. అబద్ధం చెప్తే పాపము, మోసం చేస్తే పాపము, మనసు నొప్పిస్తే పాపము, ద్రోహం చేస్తే పాపము అనుకుంటూ ఉంటాము. కానీ మనం అవి చేయకోకుండా ఉండలేము. మనమే పాపం చేస్తున్నామా? మన పక్కవారు పాపం చేస్తలేదు అనుకున్నాం. కానీ ఎవరి రక్షణ వారిదే, మన రక్షణ మనదే. వాళ్ళ రక్షణ మనకు రాదు కదా. మనము
పాపంలో పడవేసే వారికి దూరంగా ఉండాలి, కానీ చేసినది మాత్రము దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రతిదీ కూడా అవి నేనే చేశానా, ఇంకెవరు చేయలేదా అని ఎంత మాత్రమును కూడా అనుకోకూడదు. మనం ఏం చేయాలి? మన నోటిని కాచుకోవాలి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక అని చెప్పుచున్నాను. మన నోటనంటి వచ్చే మాట ప్రతిదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి, కానీ ఎదుటివారిని దూషించేదిగా ఉండకూడదు. ఎదుటివారిని బాధపరిచేది అలాగా ఉండకూడదు. ఎప్పుడు మనము ప్రార్థన చేసేస్తున్నాము, లేకపోతే వాక్యం చదివేస్తున్నాము, అందులో దేవుడు మనల్ని రక్షించేస్తాడా? కాదు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు మన నోట నుండి పాపము చేయకుండా, మన చూపు నుండి పాపము చేయకుండా దేవుడు అంగీకరిస్తాడు తప్ప. కానీ మనము దేవుని తిట్టేస్తూ, లేకపోతే ప్రజలను తిట్టేస్తూ, వీళ్ళందరినీ దూషించేస్తూ ఉంటే దేవుడా నా పాపములు క్షమించంటే క్షమింపబడతాయా? క్షమింపబడవు కదండి. మనం పాపంలో పడకుండా ఉండాలంటే మన నోరును, మన నడవడికను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు ప్రతిదిని కూడా సాధ్యమవుతుంది. మనం ఎప్పుడును కూడా దేవుని వాక్యమునకు మాత్రమే లోబడి ఉండాలి. ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మన ఓర్పును, సహనమును కలిగి ఉండాలి. మన నోరు ఎంత మాత్రమును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని దృష్టికి అంగీకరించేవారిగా ఉండాలి, కానీ దేవుడు దూషించే విధముగా ఉండకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. స్తుతులకు ఆసనుడైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మేము పాపములో పడకుండా, మా కాలు జారకుండా మమ్మల్ని జాగ్రత్త పరచమని అడుగుచున్నాను నాయన. ప్రభువా, నీ వాక్యములో నిలకడగలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించు నాయన ప్రభు. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. కృపగల దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభ. నీకు స్తోత్రము నాయన ప్రభ. చిన్నబిడ్డలను దీవించి నాయన ప్రభ. యవనస్తులను దీవించి, యవనరాలని, విధవరాలని ప్రభ, నడివయసులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాం ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభ. ఎంతోమంది ఎన్నో రోగములతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభ, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అనాథులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. తల్లిదండ్రులు లేని వారికి, తోడు నీడ లేని వారికి కూడా ప్రభ వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలను ప్రభ, బాలింతలను, చెడ్డమిడతలను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఇంట్లోనైనా ప్రభ మనశ్శాంతి లేదు, మాకు తెలియదు, నీకు తెలుసు నాయన. ఎలాంటి శోధనలు ఉన్నాయో నీకు తెలుసు, నాకు తెలియదు నాయన ప్రభ. వారి శోధనలను, వేదనలను తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. చంటి బిడ్డ ప్రభ జ్వరంతో ఉన్నారు నేను ప్రభ, జ్వరములను ప్రభ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. వారి జ్వరములను తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. ఈ పండుగ దినాలలో నాయన ప్రభ మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మేము ప్రార్థించుచుండగా మా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.